నమస్కారం. ఎన్సన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో జిల్లా ముఖ్య నాయకులతో ప్రశాంత్ రెడ్డి సమావేశం. ఆర్మూర్ మండలం గోవింద్పేట్ 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కంటైనర్. 2 మహిళల మృతి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్య. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువలో ఐచర్ వాహనం బోల్తా. వాహనంలో ఉన్న వ్యక్తుల గల్లంతుపై సహాయక చర్యలు. సుంకెట్ జిల్లా పరిషత్ పాఠశాలకు మాజీ ఎంపీ నారాయణ రెడ్డి కూతురు షీలారెడ్డి చేయూత. 20 లక్షల నిధులతో పాఠశాల అభివృద్ధిపై ఎన్సీఎన్ ప్రత్యేక కథనం. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ పంచరై ఆగి ఉన్న బస్సును వేగంగా వచ్చి కంటైనర్ ఢీకొన్న ఘటనలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ఎంవీఐ రాహుల్ కుమార్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసుల వివరాల ప్రకారం మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కిన్వడ్ ప్రాంతానికి చెందిన భక్తులు హైదరాబాద్లోని చిన్న జిఆర్ స్వామి దర్శనం కోసం 2 టూరిస్టు బస్సులో తీర్థయాత్రకు బయలుదేరారు. గోవింద్పేట్ బైపాస్ బ్రిడ్జి సమీపంలో ముందు ఉన్న బస్సు టైర్ పంచర్ కావడంతో బస్సు జాతీయ రహదారిపై నిలిపి టైర్ మార్చే సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు కిందికి దిగి డివైడర్పై విశ్రాంతి కోసం కూర్చున్నారు. హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ వేగంగా వచ్చి టూరిస్టు బస్సును ఢీకొట్టడంతో బస్సు ముందుకు కదిలి డివైడర్పై కూర్చున్న మహిళల మీదకు దూసుకుపోయింది. దీంతో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీర్థయాత్రలకు బయలుదేరి రోడ్డు ప్రమాదంలో తమతో వచ్చిన మహిళలు మృతి చెందడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని NH44 పైన గోవింద్పేట్ బ్రిడ్జి దగ్గర కిన్వడ్ నుంచి గరుడ ట్రావెల్స్ బస్సులో భక్తులు హైదరాబాద్కు వెళ్తుండగా బ్రిడ్జి పైన గోవింద్పేట బ్రిడ్జి పైన వెనక నుంచి కంటైనర్ అతివేగంగా అజాగ్రత్తగా గుజరాత్ కంటైనర్ హిట్ చేయటం వల్ల డివైడర్ పక్కన కూర్చున్న 2 మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. అందులో వారిని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకో 2 మహిళలు చిత్రక సునీత వాళ్ళకు ఇంజూరీ పర్సన్స్ గాయాలు జరగడం జరిగింది. వీళ్ళని క్షతగాత్రంగా ఇమ్మీడియట్లీ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్మీ ఏరియాస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. కంటైనర్ డ్రైవర్ మీద కేసు నమోదు చేయడం ప్రస్తుతానికి కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జాజాల సురేందర్, హనుమంత్ షిండే, మాజీ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, జిల్లా ఎస్ఐఆర్ బాధ్యులు విజీ గౌడ్, ఆయేషా ఫాతిమా, షకీల్, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు ముజిబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు, పార్టీ పటిష్టతపై చర్చించారు. అదేవిధంగా జిల్లాలో భారత రాష్ట్ర సమితి పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీ శ్రేణులను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే విధంగా నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయడం వంటి అంశాలపై సమావేశంలో కీలకంగా చర్చించారు. జాతీయ రహదారిపై వాహనాలు నిలిపేటప్పుడు అత్యంత జాగ్రత్తలు పాటించాలని సిపి సాయి చైతన్య సూచించారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన విధానం తదితర అంశాలను పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. జాతీయ రహదారులపై సాంకేతిక లోపాలతో టైర్ పంచర్, ఇతర కారణాల వల్ల వాహనాలు ఆపేవారు
తప్పకుండా అత్యంత జాగ్రత్తలు పాటించాలన్నారు. అదేవిధంగా వాహనాలలో ప్రయాణించేవారు ఎక్కడా కూడా డివైడర్ల మీద కూర్చోవద్దని సూచించారు. ప్రమాదానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. సిపి వెంట ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ఎంవీఐ రాహుల్ తదితరులున్నారు. ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పశువులు సంచరించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ను ఆదేశించారు. నాగారం శివార్లోని డంపింగ్ యార్డ్ను కలెక్టర్ గురువారం సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డ్ వద్ద నిల్వ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను ఆరా తీశారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా బయోమైనింగ్ సులభమవుతుందన్నారు. వ్యర్థాలను శుద్ధి చేస్తూ కంపోస్టు తయారీ కోసం ప్రతిపాదించిన మేరకు వేస్టేజ్ ప్రాసెసింగ్ యంత్రాల ద్వారా శుద్ధి ప్రక్రియ జరిపించాలన్నారు. కాగా నగరంలో ప్రధాన మార్గాలలో రహదారులపై ఎక్కడ పడితే అక్కడ ఆవులు, ఇతర పశువులు సంచరిస్తుండడం వల్ల ప్రజలు, ప్రత్యేకించి వాహన చోదకులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పశువులు రోడ్లపై సంచరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రోడ్లపై తిరిగే పశువులను గోశాలకు తరలించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మంచి నడవడికతో ముందుకు నడిపించాలన్న సంకల్పం మాజీ ఎంపీ నారాయణ రెడ్డి కూతురు షీలారెడ్డికి ఉందని, షీలారెడ్డి ప్రత్యేక చొరవతో పాఠశాల మరింత అభివృద్ధి జరుగుతుందని సుంకెట్ గ్రామ సర్పంచ్ వనజ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని సుంకెట్ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు మాజీ ఎంపీ నారాయణ రెడ్డి తనయురాలు షీలారెడ్డి ఆధ్వర్యంలో 3K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వనజ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్లు జెండా ఊపి 3K రన్ ప్రారంభించారు. పాఠశాల నుంచి గ్రామంలోని ఆలయం వరకు విద్యార్థులు 3K రన్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ వనజ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులను మంచి నడవడికతో ముందుకు నడిపించాలన్న సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నేటి విద్యార్థులు మరియు యువత డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ కేవలం చదువుపై, క్రీడలపై దృష్టి సారిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని చెప్పారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని, అలాగే తమ పాఠశాలలో విద్యార్థులకు 60,000తో క్రీడా దుస్తులను అందించిన షీలారెడ్డి కుటుంబానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రవి, ప్రవీణ్, నవీన్, గ్రామస్తులు, విద్యార్థులు ఉన్నారు. ముస్కు నారాయణ రెడ్డి ఎంపీ గారు ప్రముఖ విద్యావేత్త, రచయిత, న్యాయవాది. 1965లోనే నిజామాబాద్ జిల్లాలో ఒక మహిళా డిగ్రీ కళాశాలను స్థాపించడానికి ఎంతో కృషి చేశారు. మా సుంకెట్ గ్రామంలో కూడా లైబ్రరీ, డైనింగ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ని కూడా సుమారుగా 15 లక్షల రూపాయలు వెచ్చించి వారి కుమార్తె అయినటువంటి శ్రీమతి కె షీలారెడ్డి గారు తండ్రి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లి చదువుకుంటేనే బాగుపడతామనే ఉద్దేశంతో పిల్లలందరూ బాగా చదువుకోవాలని, వాళ్ళకి కనీస అవసరాలు ఈరోజు ఎలక్ట్రానిక్ అంటే డిజిటల్ యుగం కాబట్టి మనకి కంప్యూటర్ ల్యాబ్ను కూడా ప్రత్యేకంగా వాళ్ళు అందజేస్తున్నారు. వారికి పాఠశాల తరపున, తర్వాత గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. నారాయణ రెడ్డి గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి మా విలేజ్ కి. దాని వల్ల ఆమె కూతురై పుట్టినందుకు మీరు కూడా మా విలేజ్ కి అసలు దాదాపు 15 lakhs నారాయణ రెడ్డి గారు 10 lakhs పెట్టి ప్రహారికి కూడా కట్టించారు. 15 lakhs పెట్టి పిల్లలకి చెదలు పట్టిన కిటికీలు అవన్నీ బాగా చేపించిండ్రు మేడం. నా హృదయపూర్వక మా విలేజ్ తరపు నుండి మా అందరి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేయూత పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తులకు సంబంధించిన ధృవపత్రాలు పెట్టి చేయూత పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కౌంటర్లో దరఖాస్తు ఫారాలు అందించాలని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు బాల్కొండ ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి ఆదేశాలతో వేల్పూర్ మండల బీజేపీ అధ్యక్షుడు బేల్దారి నవీన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు రామన్నపేట సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ లక్కోరా హైస్కూల్ నుండి వేల్పూర్ ఎక్స్ రోడ్ వరకు దేశభక్తిని పెంపొందించేందుకు తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో మువ్వన్నెల జెండాని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై ఎగురవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్కోరా సర్పంచ్ అపర్ణ రాజు, కిసాన్ మోర్చా అధ్యక్షులు అడవల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భానుచందర్, నగేష్, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దన్న, రాము, నర్సయ్య, నాగరాజు, నర్సరెడ్డి, అడవల తిరుపతి, అభిషేక్, రాజేష్, సృజన్ గౌడ్, మహేందర్, సురేష్, మోహన్, ప్రవీణ్, నాగరాజ్, రవితేజ, క్రాంతి, రాము, ప్రణయ్, సాయి నందు, బబ్లు, రాజేష్ మరియు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమగ్ర సమీక్షా సమావేశం నందిపేట్ పోలీస్ స్టేషన్ యందు నిర్వహించగా ఆర్మూర్ డివిజన్ ఏసీపీ, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు డ్రగ్స్ మరియు గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలని, అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆన్లైన్ మోసాలకు గురైన బాధితులకు వెంటనే స్పందించి సహాయం అందించాలని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో నమోదైన వివిధ రకాల కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హత్య, హత్యాయత్నం, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్ మరియు గంజాయి, అక్రమ రవాణా, పేకాట, గుట్కా, అక్రమ వ్యాపారం వంటి కేసులపై ప్రత్యేకంగా చర్చించారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, బెయిల్పై విడుదలైన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారా వ్యవస్థను మరింత బలోపేతం చేసి అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సిఐలు మరియు ఎస్హెచ్ఓలు మరియు ఎస్ఐలు, ఐటీ కోర్సు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాలువ బ్రిడ్జిపై నుండి ఐచర్ వాహనం బోల్తా పడింది. ఆదిలాబాద్ పాసింగ్తో కల వాహనం నిర్మల్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 2 మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనం పూర్తిగా పెద్ద కాలువలో పడిపోవడంతో అందులో ఎంతమంది ఉన్నారు, ఎందరు చనిపోయారు అనేది తెలియడం లేదు. బాల్కొండ ముప్కాల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది, జాతీయ రహదారి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఐచర్ వాహనాన్ని బయటకు తీసే వరకు పూర్తి వివరాలు తెలియవని పోలీసులు చెప్పారు. బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ పథకంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వందలాది బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు అనేక సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వయసు పైబడిన బీడీ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ పథకంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రజాపాలన అంటే బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ను దూరం చేయడమేనా అని విమర్శించారు. త్వరలోనే రాష్ట్ర సచివాలయంలో నిర్వహించే ప్రజావానికి వెళ్లి మంత్రులను, అధికారులను కలుస్తామని తెలిపారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాంటిది ఆదుకోకుండా కనీస వేతన చట్టాలు సవరణ చేయకుండా ఇవాళ బీడీ కార్మికులకు ఇచ్చేటటువంటి జీవన వృత్తి మీరు దరఖాస్తులు తీసుకోకపోవడం అన్యాయమైనదని చెప్పేసి వెంటనే మీరు తీసుకోవాలని, వెంటనే మీరు దరఖాస్తులు తీసుకొని బీడీ కార్మికుల జీవన వృత్తి అమలు చేయాలని, లేని ఎడల హైదరాబాదును ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. జీవన వృత్తి చేయుత పథకం కింద పెన్షన్ ఇస్తామని ఏదైతే చెప్పారో ఒక్క కార్మికురాలకు కూడా రాకుండా ఉండడానికి వీలేదు. అందరికి ఇవ్వాలనే
రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్టడుగున్నటువంటి బీడీ కార్మికులకు ఈ చేత పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు నమూనాను కూడా సవరించి మీరు పెట్టాల్సిందిగా. అట్లాగే ఇప్పటికే దాదాపు 13 రోజులు గడుస్తుంది. 30 తారీఖు వరకే అన్నావు కనుక మరొక నెల దీన్ని పొడిగించి వెంటనే ఈ బీడీ కార్మికులకు చేత పథకం కింద పెన్షన్ ఇవ్వాలని. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అన్ని విధాలుగా ఆర్థిక సహాయం అందించి విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్న మాజీ ఎంపీ నారాయణ రెడ్డి కూతురు షీలారెడ్డి ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుంకెట్ ప్రభుత్వ పాఠశాలపై ఎన్సీఎన్ ప్రత్యేక కథనం. మోర్తాడ్ మండలంలోని సుంకెట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తయారైంది. తన తండ్రి పుట్టిన గ్రామం, మాజీ ఎంపీ నారాయణ రెడ్డి సొంత గ్రామం. విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పం తనను ముందుకు నడిపించింది. మాజీ ఎంపీ నారాయణ రెడ్డి తనయురాలు షీలారెడ్డి సుంకెట్ గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, డైనింగ్ హాల్, విద్యార్థులకు నూతన హంగులతో ఏర్పాటు చేసిన బాత్రూంలను నిర్మాణం చేసి అందిస్తే పాఠశాలకు విద్యార్థుల సంఖ్య పెరిగి మరింత అభివృద్ధి జరుగుతున్న ఆశయంతో సుమారు 20 లక్షల వ్యయంతో ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. లైబ్రరీ, డైనింగ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ని కూడా సుమారుగా 15 లక్షల రూపాయలు వెచ్చించి వారి కుమార్తె అయినటువంటి శ్రీమతి కె షీలారెడ్డి గారు తండ్రి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి చదువుకుంటూనే బాగుపడతామనే ఉద్దేశంతో పిల్లలందరూ బాగా చదువుకోవాలని, వాళ్ళకి కనీస అవసరాలు ఈరోజు ఎలక్ట్రానిక్ అంటే డిజిటల్ యుగం కాబట్టి మనకి కంప్యూటర్ ల్యాబ్ను కూడా ప్రత్యేకంగా వాళ్ళు అందజేస్తున్నారు. వారికి పాఠశాల తరపున తర్వాత గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నారాయణ రెడ్డి గారి కుమార్తె షీలారెడ్డి గారు వాళ్ళ నాన్నగారి స్ఫూర్తితో వాళ్ళ నాన్నగారు విద్యకు చేసినటువంటి మంచి మంచి పనులను గూర్చి అతని అడుగుజాడల్లో నడవలసిన కుమార్తెగా తను ఎంతో ఆలోచించి ఈ ఊరిని జ్ఞాపకం చేసుకొని ప్రేమతో స్కూల్ని బాగు చేయాలి. తనకి ఆలోచన రావడం ఇంకా చాలా అదృష్టం ఈ స్కూల్కి. ఎక్కడా కూడా తగ్గకుండా అన్ని వసతులు విద్యార్థులకు అందించి ప్రైవేట్కు ధీటుగా పాఠశాలను తయారు చేసిన షీలారెడ్డికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు సైతం చెప్తున్నారు. మంచి చేయాలన్న ఆలోచన ఎవరికి రాదని కానీ షీలారెడ్డి అలాంటి మహోన్నత వ్యక్తి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు వెచ్చించి తండ్రి పేరును మర్చిపోకుండా గ్రామంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న షీలారెడ్డి లాంటి దాతలు మరికొందరు ముందుకు వస్తే మరింత గ్రామం అభివృద్ధి జరుగుతుందన్నారు. నారాయణ రెడ్డి కుటుంబానికి మరియు షీలారెడ్డి కుటుంబానికి ఎల్లవేళలా విద్యార్థులు మరియు గ్రామస్తులు రుణపడి ఉంటామని చెప్తున్నారు. షీలారెడ్డి మేడం గారే తను ప్రత్యేక శ్రద్ధను వహించి మా పాఠశాలలో ఉన్న పిల్లలను ప్రేమించి వాళ్ళ కొరకు వాళ్ళు మంచి అంటే నాట్ ఓన్లీ రీడింగ్ స్కిల్స్ అంటే లైబ్రరీని తను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫుడ్ ఫర్ థాట్ అనే ఫౌండేషన్ ద్వారా మా పిల్లలకు లైబ్రరీని ప్రొవైడ్ చేయడంతో పాటు వాటికి సంబంధించినటువంటి పిల్లలకు కావాల్సినటువంటి స్టోరీ బుక్స్ కావచ్చు, అన్ని రకాల అటువంటి బుక్స్ని తను మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సెల్ఫ్లు కానీ అందులో అన్నీ చేయించుకున్నాం. ఇప్పుడు ఆయమ్మ వాళ్ళకు కూడా ఎంత సౌకర్యంగా ఉందంటే చాలా బాగుంది. వాటర్ ఫెసిలిటీ కావచ్చు అందులో ప్రొవైడ్ చేశారు. మంచిగా టైల్స్ కానీ సెల్ఫ్లు కానీ మినిమం షెడ్ కూడా వేయించారు. షెడ్ లేకుండా అక్కడి వరకే ఉంటుండే, ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంటుండే, కోతులతోటి కొంచెం ఇబ్బందిగా ఉండే. ఇంకా ఏది చేయించాడన్నా అని మేడం గారు ముందుకు వస్తున్నారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. మేడం వాష్రూమ్స్ వీటన్నిటితో పాటు మేము ఇట్లా చెప్పగానే విండోస్ చేయించింది. అలాగే వాల్ పెయింటింగ్, పిక్చర్ పెయింటింగ్ సార్ ప్రతి క్లాస్లో క్లాస్ రూమ్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్గా పిక్చర్ పెయింటింగ్ వేయించింది. చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది సార్. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చాలా బాగుంది స్కూలు. మన నారాయణ రెడ్డి కుమార్తె గారు షీలారెడ్డి గారు మన సుంకేట్కు చాలా హెల్ప్ చేస్తున్నారు. డొనేషన్ కూడా చేశారు. కాబట్టి మన సుంకేటే విలేజ్ మన హై స్కూల్ని కానీ చాలా అభివృద్ధి చెందించారు. కావున ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఈ స్కూల్లో చూసి పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్ తోలేయకుండా ఈ మన గవర్నమెంట్ స్కూల్ తోలేయాలని వీడియోస్ నుంచి మన నారాయణ రెడ్డి కుమార్తె తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో జిల్లా ముఖ్య నాయకులతో ప్రశాంత్ రెడ్డి సమావేశం.
ఆర్మూర్ మండలం గోవింద్పేట్ 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కంటైనర్. 2 మహిళల మృతి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్య. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువలో ఐచర్ వాహనం బోల్తా. వాహనంలో ఉన్న వ్యక్తుల గల్లంతుపై సహాయక చర్యలు. సుంకేట్ జిల్లా పరిషత్ పాఠశాలకు మాజీ ఎంపీ నారాయణ రెడ్డి కూతురు షీలారెడ్డి చేయూత. 20 లక్షల నిధులతో పాఠశాల అభివృద్ధిపై ఎన్సీఎన్ ప్రత్యేక కథనం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.